అందరికీ ప్రభునామలందనాలు. ఈరోజు మరొకసారి మీ ముందుకు రావడానికి సంతోషిస్తూ ఉన్నాను. మార్చ్ నెల అనగానే మనకు బాగా గుర్తొచ్చేటటువంటి మొదటి విషయము ఎగ్జామ్స్. స్కూల్ పిల్లలకు, ఇంటర్ పిల్లలకు ఎగ్జామ్స్ ఫీవర్ అన్నమాట ఈ రోజుల్లో. మార్చ్, ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ విషయంలో నేను పిల్లలకి కొన్ని సూచనలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు ప్రాముఖ్యంగా చదువు మనందరికీ అవసరమే, కానీ చదువు కొరకు ఆరోగ్యాన్ని మనము నిర్లక్ష్యం చేయడానికి వీలేదు. అసలే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో పిల్లలందరూ కూడా మంచిగా రెస్ట్ చేసుకోవాలి, చదువుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఎటువంటి టెన్షన్ లేకుండా పిల్లలు చదివేలాగా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది కాలేజెస్ కానీ, ప్రాముఖ్యంగా కార్పొరేట్ కాలేజెస్ ర్యాంకుల కోసం విద్యార్థులను ఇబ్బంది పడే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నీట్, జేఈ ఎగ్జామ్స్ కొరకు అనేక మంది యవనస్తులు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఈ మార్చ్, ఏప్రిల్ వచ్చేసరికి వాళ్ళకి ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళని కంఫర్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఎంతసేపు కాలేజీ వాళ్ళకి వాళ్ళ ర్యాంకులు తప్ప వాళ్ళ ఆరోగ్యాలు అవసరం లేదు. ఈనాడు ఇంటర్ విద్యార్థులు, ప్రాముఖ్యంగా ఈ జేఈ, నీట్ పిల్లలు ఇటు తల్లిదండ్రులకు అటు కాలేజీ వాళ్ళకు ఒక పందెం కోడిలాగా, సంక్రాంతి వస్తే పందెం కోడి ఎలాగో ఒక పందెం కోడిలాగా ట్రీట్ చేస్తూ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ర్యాంకులు ప్రాముఖ్యం కాదు. చాలామంది విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాం, కార్పొరేట్ కాలేజీలో సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు చదవలేక. ఇంటర్ అంతా కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్లో, మెడిసిన్లో జాయిన్ అయిన తర్వాత కూడా వాటికి న్యాయం చేయలేక చాలామంది మధ్యలోనే తన జీవితాలని ముగించేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. చదివే జీవితం కాదు, చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. చాలామందికి అర్థం కాక వాళ్ళు మోసపోతూ ఉన్నారు. జీవితంలో పిల్లలకి కొంత రీక్రియేషన్ కావాలి, కొంత పీస్ కావాలి. వాళ్ళు కొంత స్పోర్ట్స్కి కొంత టైం స్పెండ్ చేయగలగాలి, పేరెంట్స్తో స్పెండ్ చేయగలగాలి. కొంత రెస్ట్ అవసరం, కొంత చదువు అవసరం. నాకు తెలిసి ఉద్యోగానికి మినిమం క్వాలిఫికేషన్ 60-65% సరిపోతుంది.